సో అబ్బాయిది పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశి అయితే అమ్మాయిది ఏ నక్షత్రాల వాళ్ళు వివాహానికి కలిసి వస్తుందో చూద్దాం. పునర్వసు 4వ పాదం అబ్బాయిది అశ్విని 23 పనికిరాదు, భరణి 31 పాయింట్ పనికి వస్తుంది, కృత్తిక 1వ పాదం 25 పాయింట్ పనికి వస్తుంది, కృత్తిక 2, 3, 4 పాదాలు 22 పాయింట్లు పనికి వస్తుంది, రోహిణి 27 పాయింట్లు పనికి వస్తుంది, మృగశిర 1, 2 పాదాలు 27 పనికి వస్తుంది, మృగశిర 3, 4, 20 పాదాలు పనికిరాదు, ఆరుద్ర 12 పాయింట్లు నాడీదోషం పనికిరాదు, పునర్వసు 1, 2, 3 పాదాలు చరణ భేదంలో పనికి వస్తుంది, పునర్వసు 4వ పాదము 28 పాయింట్ అయినా పనికిరాదు, పుష్యమి 35 పాయింట్లు చాలా బాగుంది, ఆశ్లేష 28 పాయింట్లు చాలా బాగుంది, మఖ 16 పాయింట్లు చాలా బాగుంది, పుబ్బ 22 పాయింట్లు చాలా బాగుంది, ఉత్తర 1వ పాదం 16 పాయింట్లు పనికిరాదు, ఉత్తర 2, 3, 4 పాదాలు పనికిరాదు, హస్త 19 పాయింట్లు పనికిరాదు, చిత్త 1, 2 పాయింట్లు చాలా బాగుంది, చిత్త 3, 4 పాదాలు 19 పాయింట్లు మధ్యస్థంగా ఉంది, స్వాతి 28 పాయింట్లు చాలా బాగుంది, విశాఖ 1, 2, 3 పాదాలు 21 పాయింట్లు మధ్యస్థంగా ఉంది, విశాఖ 4వ పాదము పనికిరాదు, అనురాధ 25 పాయింట్లు చాలా బాగుంది, జ్యేష్ఠ 9 పాయింట్లు పనికిరాదు, మూల 8 పాయింట్లు పనికిరాదు, పూర్వాషాఢ సగం పాదము 23 పాయింట్లు షష్టాష్టకాలైన ఇది చాలా కంపల్సరీ అనుకుంటేనే ఓకే చేయండి. పూర్వాషాఢ సగం నుండి 4 పాయింట్లు 23 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. ఉత్తరాషాఢ 1వ పాదము 23 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికిరాదు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాయింట్లు పనికిరాదు, 27 పాయింట్లు వచ్చినాయి పనికిరాదు. శ్రవణ నక్షత్రము 1.5 పాదం వరకు 27 పాయింట్లు వచ్చినాయి పనికి వస్తుంది, శ్రవణ నక్షత్రం 1.5 నుండి 4 పాదాలు 28 పాయింట్లు పనికి వస్తుంది, ధనిష్ట నక్షత్రం 1, 2 పాయింట్లు 21, 2 పాదాలు 22 పాయింట్లు వచ్చినాయి మధ్యస్థంగా ఉంటుంది, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు పనికిరాదు, శతభిష నక్షత్రం 8 పాయింట్ పనికిరాదు, పూర్వభాద్ర 1 నుండి 3 పాదాలు పనికిరాదు, షష్టాష్టకాలైనాయి, పూర్వభాద్ర 18 పాయింట్లు నాడి దోషం ఉంది పనికిరాదు, ఉత్తరాభాద్ర 26 పాయింట్లు వచ్చినాయి చాలా బాగుంది, రేవతి 25 పాయింట్లు వచ్చినాయి చాలా బాగుంది. సో అబ్బాయిది పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశి అయితే అమ్మాయిది ఏ నక్షత్రాల వాళ్ళు వివాహానికి కలిసి వస్తుందో చూద్దాం. పునర్వసు 4వ పాదం అబ్బాయిది అశ్విని 23 పనికిరాదు, భరణి 31 పాయింట్ పనికి వస్తుంది, కృత్తిక 1వ పాదం 25 పాయింట్లు పనికి వస్తుంది, కృత్తిక 2, 3, 4 పాదాలు 22 పాయింట్లు పనికి వస్తుంది, రోహిణి 27 పాయింట్లు పనికి వస్తుంది, మృగశిర 1, 2 పాదాలు 27 పనికి వస్తుంది, మృగశిర 3, 4, 20 పాదాలు పనికిరాదు, ఆరుద్ర 12 పాయింట్లు నాడీదోషం పనికిరాదు, పునర్వసు 1, 2, 3 పాదాలు చరణ భేదంలో పనికి వస్తుంది, పునర్వసు 4వ పాదము 28 పాయింట్ అయినా పనికిరాదు, పుష్యమి 35 పాయింట్లు చాలా బాగుంది, ఆశ్లేష 28 పాయింట్లు చాలా బాగుంది, మఖ 16 పాయింట్లు చాలా బాగుంది, పుబ్బ 22 పాయింట్లు చాలా బాగుంది, ఉత్తర 1వ పాదం 16 పాయింట్లు పనికిరాదు, ఉత్తర 2, 3, 4 పాదాలు పనికిరాదు, హస్త 19 పాయింట్లు పనికిరాదు, చిత్త 1, 2 పాయింట్లు చాలా బాగుంది, చిత్త 3, 4 పాదాలు 19 పాయింట్లు మధ్యస్థంగా ఉంది, స్వాతి 28 పాయింట్లు చాలా బాగుంది, విశాఖ 1, 2, 3 పాదాలు 21 పాయింట్లు మధ్యస్థంగా ఉంది, విశాఖ 4వ పాదము పనికిరాదు, అనురాధ 25 పాయింట్లు చాలా బాగుంది, జ్యేష్ఠ 9 పాయింట్లు పనికిరాదు, మూల 8 పాయింట్లు పనికిరాదు, పూర్వాషాఢ సగం పాదము 23 పాయింట్లు షష్టాష్టకాలైన ఇది చాలా కంపల్సరీ అనుకుంటేనే ఓకే చేయండి. పూర్వాషాఢ సగం నుండి 4 పాయింట్లు 23 పాయింట్లు వచ్చినాయి చాలా బాగుంది, ఉత్తరాషాఢ 1వ పాదము 23 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికిరాదు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాయింట్లు పనికిరాదు, 27 పాయింట్లు వచ్చినాయి పనికిరాదు. శ్రవణ నక్షత్రము 1.5 పాదం వరకు 27 పాయింట్లు వచ్చినాయి పనికి వస్తుంది, శ్రవణ నక్షత్రం 1.5 నుండి 4 పాదాలు 28 పాయింట్లు పనికి వస్తుంది, ధనిష్ట నక్షత్రం 1, 2 పాయింట్లు 21, 2 పాదాలు 22 పాయింట్లు వచ్చినాయి మధ్యస్థంగా ఉంటుంది, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు పనికిరాదు, శతభిష నక్షత్రం 8 పాయింట్ పనికిరాదు, పూర్వభాద్ర 1 నుండి 3 పాదాలు పనికిరాదు, షష్టాష్టకాలైనాయి, పూర్వభాద్ర
18 పాయింట్లు పనికి నాడి దోషం ఉంది, పనికిరాదు. ఉత్తరాభాద్ర 26 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. రేవతి 25 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది.